ఇక కార్పొరేట్ల ప్రభుత్వమైన కూటమికి పేదల గోడు పట్టదని మండిపడ్డారు ఏలూరు జిల్లా ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు. పేదల కోసం వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన సంతకాల ప్రతులను ఉంగుటూరు నియోజకవర్గం భువనపల్లి నుంచి ఏలూరు పార్టీ కార్యాలయానికి తరలించారు. కేవలం డబ్బులు జేబులు మారటం కోసం పేద బడుగు బలవర్గాలు వచ్చేటువంటి కాలేజీ సీట్ల విషయంలో కానీ, అలాగే ముఖ్యంగా ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సుమారు 300 నుంచి 500 బెడ్ల ఆసుపత్రి కూడా ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆ సేవలన్నింటినీ కూడా ఆ పేదలకు దూరం చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి మొగ్గు చూపుతా ఉంది. 8 కాలంలోనే అది చేసినప్పుడు 2,25,000 కోట్లు ఏ హామీ నెరవేర్చలేదు. మరి ఈ డబ్బులను ఏమైపోయింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళి చాలా తక్కువ సమయంలోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఈ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ముక్తకంఠంతో మేము అందరూ చేస్తా ఉన్నాం. వెంటనే ఆ అంశాన్ని రద్దు చేసుకుని ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్ రన్ చేయాలని చెప్పి. ఇక కార్పొరేట్ల ప్రభుత్వమైన కూటమికి పేదల గోడు పట్టదని మండిపడ్డారు ఏలూరు జిల్లా ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు. పేదల కోసం వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన సంతకాల ప్రతులను ఉంగుటూరు నియోజకవర్గం భువనపల్లి నుంచి ఏలూరు పార్టీ కార్యాలయానికి తరలించారు. కేవలం డబ్బులు జేబులు మారటం కోసం పేద బడుగు బలవర్గాలు వచ్చేటువంటి కాలేజీ సీట్ల విషయంలో కానీ, అలాగే ముఖ్యంగా ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సుమారు 300 నుంచి 500 బెడ్ల ఆసుపత్రి కూడా ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆ సేవలన్నింటినీ కూడా ఆ పేదలకు దూరం చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి మొగ్గు చూపుతా ఉంది. 8 కాలంలోనే అది చేసినప్పుడు 2,25,000 కోట్లు ఏ హామీ నెరవేర్చలేదు. మరి ఈ డబ్బులను ఏమైపోయింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళి చాలా తక్కువ సమయంలోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఈ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ముక్తకంఠంతో మేము అందరూ చేస్తా ఉన్నాం. వెంటనే ఆ అంశాన్ని రద్దు చేసుకుని ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్ రన్ చేయాలని చెప్పి.